ఎక్కడికే చెప్తా. ముందు వెనక్కి చూడు. మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే, వేలాడుతున్నాడు. కిచెన్ ఎటు? ఇటు. ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా? ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే తిప్పు తిప్పి దించేసి. ఉప్మా ఎక్కడ? అక్కడ ఉందమ్మా. అయ్యో ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే. ఉప్మా కావాలి, ఉప్మా కావాలి. రెడీ రెడీ. ఫెప్మా రెడీ. పెప్పనా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ ది. మాకు తెలుసు. ఎరా మీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతకపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిట్రా? నేను ఎప్పుడన్నా అది ఫెప్మా రుచి. నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేస్తారా? తీసుకోండి. ఆహా పెప్మా, ఓహో పెప్మా, ఓహో పెప్మా, ఆహా పెప్మా, నా పెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. రెడీ? 1 2 3. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ ఎత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్ లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. ఎక్కడున్నావే? అయ్యో, బండి 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 రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు. వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న నువ్వు ఈ ఏరియానా? అవును, ఇదే ఏరియా. అవును, చెప్పాను కదా అన్న ఈ ఏరియా అని. అన్న నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి అన్న. ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్న. మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్, ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అన్న అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. నమస్కారం అండి. 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1. ఇవ్వండి, ఇవి నా అకౌంట్లో అండి. కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి. బుజ్జిపళ్ళు నలిగిపోతాయండి. 500 5 సార్లు లెక్క పెట్టారు.
అదే 5,000 అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే. ఐసి ఈ 50,000 ఆ అకౌంట్ లో పడేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఇది కంపెనీ డబ్బు. ఆ 500 కొత్త నోట్లు నా డబ్బు. అందుకే అంత బిల్డప్. నువ్వన్నట్టు ఇతనికి వెర్రి నిమ్మకాయ సైజులో లేదే, గుమ్మడికాయ సైజు కూడా దాటేసింది. నిజమా? అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను. హోమియోపతి. నమస్కారం అండి. ఏమిటి సున్నం సుబ్బారావు ఇలా వచ్చావేంటి? మీకోసమేనండి బాబు. ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? చెయ్యి శివశివశివసం ఆడిపోతుందండి. మా తాతయ్యది 20,000, నాది 25,000, మొత్తం 45,000 ఉందయ్యా. ఆ. ఇంకా 1,50,000 సంపాదించాలి. ఊరుకోండి సార్, మీకు కూడా నాలుగు సాధ్యత ఎక్కువ అండి. 40,000 ఉంది కదా, మొదలెట్టండి, నేనున్నాను కదా. మొదలెట్టం కదయ్యా, ఆ. పూర్తి చేయాలి కదా. నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం 2 లక్షలు ఉంటే గానీ నేను ఇల్లు మొదలెట్టలేను. ఓ పని చేయండి, వారం రెడీ చూడండి. ఓనర్నా ఇస్తారంటవా? డెఫినెట్ గా ఇస్తానండి, చాలా మంచి మనిషి అండి. 10 కాలాలు పట్టి చల్లగా ఉండి తల్లే. అయ్యో పప్పు సరిపోలే ఆసన వచ్చేస్తున్నా. అన్నం చూడు మల్లెపూలా ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నావురా భిక్షపతి, నిన్ను లక్ష్మీపతం చేద్దాం అనుకున్నాను రా. ఊరుకోండి బాబా, ముత్తులతో జోకులు వేస్తారేంటి? జోకులు కాదురా, నేను చెప్పినట్టు విన్నావంటే నీ కూతురు పెళ్లి అవుతుంది, అది గొప్పింటి కోడలు అవుతుంది. అట్టగా బాబు, దూరంగా ఉండదు. కాళ్ళకి దండ పెట్టి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. ఓ, కళ్ళు కనపట్లేదు ఎదవా, కత్తిరి తీసేవిట్రా, గడ్డం పెరిగా. ఆహా, ఎంత మనోహర దృశ్యం అండి, ఎంత పరస్పర సహకారం అండి. మొన్నటికి మొన్న తండ్రి గారు కొడుకు క్షౌరం చేస్తే ఇప్పుడు కొడుకు తండ్రికి క్షౌరం చేస్తున్నాడు. పైసా ఖర్చు లేదు కదా. గోయా, ఎంతకి సంబంధం సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏమిటండి, లక్షణంగా ఖాయం చేసుకొచ్చాను. ఏం చేసావు? మీరు ఎన్ని ఎకరాల పొలం ఉండాలన్నారు? 4. 8 ఎకరాలు ఉన్నా. మీరు ఎన్ని ఇళ్ళు ఉండాలన్నారు? 1. 10 ఇళ్ళు ఉన్నాయి. అయ్యో బాబోయ్, మీరు ఇతగాడి మీద ఖర్చు పెట్టిన మొత్తం చూస్తే ₹1,00,000 కానీ వాళ్ళు 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షలే? ఆ. ఇంకే? కానీ ఒకటే లోపం, ఏమిటా కళ్ళు లేవు. నాయనలు అమ్మాయి ఏ ఊరుకా, కళ్ళు ఉన్న దగ్గర నుంచి అవి కొనండి, ఇవి కొనండి, అవి కొనండి చంపేస్తారు. కళ్ళు లేవనుకో, టీవీ కొనక్కర్లేదు, సినిమాకి తీసుకెళ్ళక్కర్లేదు, పువ్వులు కొనక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఓన్లీ కాపురమే. ఏమంటావు? బా, కళ్ళు లేని అమ్మాయి కాదండి, ఆ. అమ్మాయి తండ్రికి. మరీ మంచిది. మనకు కావాల్సిందంతా తెల్ల కాగితాల మీద రాజేసి ఆ గుడ్డ చేత ఒక్క వేలు ముందు నొక్కించేస్తే సరి. వేయించేస్తావుగా? వేలుముద్ర తప్పకుండా వేయించేస్తా. ఆ పని చేయించావు అనుకో, ఆకాశం అంత పందిరి, ఆ? భూదేవంత అరుగు, ఓహో. మేళాలు, తాళాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరి, జ్యోతిలక్ష్మి డాన్స్, స్వీట్, హాట్, గోడ, గొడవ. అయ్యో బాబోయ్, మాయావదారు పెళ్లి చూసావు కదా, ఆ లెవెల్లో భువనాంతరాలు దద్దరిల్లా చేయించేస్తాను పెళ్లి. నీ పేరేంటి? హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి. భూపతి అని పిలుస్తాం చాలే. విత్ ప్రెషర్ సార్. డాడీ కాలేజ్కి వెళ్తున్నాను, పాకెట్ మనీ కావాలి. ఎంత కావాలమ్మా? జస్ట్ 500. ఈ రోజుకి అడ్జస్ట్ అవుతుంది. 500 ఒక్క రోజుకు సర్దుకుంటావా? యా. నోర్మయ్ స్వీటీ, అసలు నీ ఖర్చే ఉందే. భూపతి, మేడం. అమ్మాయిని నేరుగా కాలేజీకి తీసుకెళ్లి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. 1000 కళ్ళతో కాపలా కాయాలి. 1000 కళ్ళున్నది ఇంద్రుడికమ్మా, నాకున్నది 2 కళ్ళే. మాట వరుసకంది లేవయ్యా. ఆ, మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది, వాళ్ళని కలవకుండా చూడాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకంత సీన్ లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. బాయ్, సీ యూ. బాయ్ బాయ్. బాయ్. చెప్పింది అర్థమైందా? అయిందమ్మా. అయ్యా, దేవేంద్రుడికి 1000 కళ్ళుంటాయి కదా, ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటాడు? వెళ్ళి సాయంత్రం రా, వస్తావుగా, అప్పుడు చెప్తానులే. వెళ్ళు. అలాగే. వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు, అసలు డ్రైవింగ్ చేస్తాడా? నాకు అనుమానంగానే ఉంది.